టుడే కరెంట్ అఫైర్స్. జయం సంయుద్ధి స్పర్ధ. జయం సంయుద్ధి స్పర్ధ అనేది ఒక ఋగ్వేదంలోంచి తీసుకున్నటువంటి ఒక శ్లోకం. ఈ శ్లోకం ఋగ్వేదంలో ఉంది. వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఆ ఋగ్వేదంలోని ఒక శ్లోకంలోని ఒక లైన్ తీసుకొని జయం సంయుద్ధి స్పర్ధ అనే ఒక లైన్ తీసుకున్నారు. మరి ఇది దేనికి మోటోగా ఉంది అంటే ఒక షిప్కు మోటోగా పెట్టడం జరిగింది. ఆ షిప్ పేరే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ షిప్కు ఉన్నటువంటి మోటోనే జయం సంయుద్ధి స్పర్ధ. అనగా జయం సంయుద్ధి స్పర్ధ అంటే ఏంటంటే ఐ డిఫీట్ దోస్ హూ ఫైట్ అగైనెస్ట్ మీ అంటారు. అంటే నాతో యుద్ధం అంటే నాదే గెలుపు, నాతో యుద్ధం అంటే నాదే గెలుపు అనే మోటోను ఆధారంగా చేసుకుని ఐఎన్ఎస్ విక్రాంత్ను నిర్మించడం జరిగింది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం చేత రూపొందించబడినటువంటి ఒక నౌక. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం చేత రూపొందించబడినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. పరిజ్ఞానం చేత రూపొందించబడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అంటారు. అంటే యుద్ధ విమానాలను క్యారీ చేసేటటువంటి ఒక షిప్. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం చేత రూపొందించబడింది. మరి దీన్ని ఎప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే ఆర్డర్ అనేది 2004లో ఇవ్వడం జరిగింది. 2000 లాంచింగ్ వచ్చేసి 2013 ఆగస్ట్ 12న లాంచ్ చేసినారు. బట్ కమిషన్డ్ అంటే ఆ నావీకి అప్పచెప్పేది. కమిషన్డ్ ఆన్ 2022 ఆగస్ట్ అంటే ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇది సీ ట్రయల్స్లో ఉంది. సీ ట్రయల్స్ అంటే సముద్రం మీద ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది. ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా దీని యొక్క కండిషన్ ఏంటి, వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది ఇంకా ట్రయల్స్లో ఉంది. సో లాంచింగ్ ఏమో 2013 ఆగస్ట్ 12. కమిషన్డ్ మీన్స్ నావీకి అప్పచెప్పేది ఎప్పుడు 2022 ఆగస్టున దీన్ని అప్పచెప్తారు. మరి దీది ఎక్కడ తయారైంది అంటే ఎక్కడ బిల్డింగ్ ఎక్కడ జరిగింది, దీన్ని బిల్డర్ ఎవరు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్లో దీన్ని బిల్డింగ్ టోటల్గా కన్స్ట్రక్షన్ నిర్మాణం అనేది జరిగింది. ఎక్కడ? కొచ్చిన్ షిప్ యార్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్గా క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే జయం సంయుద్ధి స్పర్ధ అనే మోటోను కలిగినటువంటి షిప్ ఏది అంటారు. ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ అనగా కరేజియస్ అని అర్థం, ధైర్యము. కరేజియస్ అని అర్థం. మరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం చేత తయారైంది అంటున్నాం. మరి ఈ టెక్నాలజీ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న దేశాలు ఏవి అంటే యుఎస్ఏ, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఆఫ్టర్ దట్ ఈ ఆగస్ట్లో కనుక సక్సెస్ అయిందంటే మన ఇండియా 6th ప్లేస్లో ఉంటుంది. మన ఇండియా 1 2 3 4 5 5th ప్లేస్లో ఉంటుంది. 1 2 3 4 5. సో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి, రైట్. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 గ్రహీత ఎవరు అంటే 2021 గ్రహీత గోరటి వెంకన్న. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 గ్రహీత గోరటి వెంకన్న. మరి ఇతను ఎక్కడి నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతను ఎంపిక కావడం జరిగింది. ఈయన ఒక ప్రముఖ ప్రజాకవి గాయకుడు. అదేవిధంగా ఇతను ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తూ ఉన్నాడు తెలంగాణలో. మరి ఈయన రాసిన కవిత్వ విభాగంలో ఇతనికి ఈ ప్రైజ్ రావడం జరిగింది. కవిత్వ విభాగంలో ఈ ప్రైజ్ రావడం జరిగింది. ఏ కవిత్వం రాసినాడు అంటే వల్లంకి తాళం. ఇతను రాసిన వల్లంకి తాళం అనే కవిత్వ విభాగంలో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. 2021 డిసెంబర్ 30న దీన్ని ప్రకటించినారు. మొత్తం ఎన్ని భాషల్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినారంటే టోటల్ 20 లాంగ్వేజెస్. 20
భాషల్లో దీన్ని ప్రకటించడం జరిగింది. 20 భాషల్లో గాను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు భాషలో గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మొత్తం భాషల సంఖ్య ఎంత అంటే 22. ఇవి కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య. ఇది ఎన్నో షెడ్యూల్ ఉంది? 8వ షెడ్యూల్. 8th షెడ్యూల్లో 22 భాషల గురించి 8వ షెడ్యూల్లో ఉంది రాజ్యాంగంలో. మరి టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఎన్ని అంటే 121. 270 మాతృభాషలు అనేవి ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా వీటికి అన్నిటికీ లిపి లేదు. లిపి ఉన్నవి కేవలం 22 మాత్రమే. వీటిని మాత్రమే 8వ షెడ్యూల్లో మన రాజ్యాంగం గుర్తించింది. ఈ 22 కూడా వీటిలో 22లో 4 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 92వ రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ 92nd అమెండ్మెంట్ ద్వారా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 లాంగ్వేజెస్ను కలపడం జరిగింది. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇదంతా జీకే పరంగా మనం చూసినట్లయితే ఎన్ని టోటల్ 22 లాంగ్వేజెస్ను మన భారత రాజ్యాంగం గుర్తించింది. అవి 8వ షెడ్యూల్లో ఉన్నాయి. మరి 4 రీసెంట్గా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే భాషలను 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చడం జరిగింది. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ గగన్యాన్. గగన్యాన్ ఇది మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్. మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్ ఇస్రో చేపట్టబోతున్నటువంటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ 2020 డిసెంబర్లోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ ఎఫెక్ట్తో 2022 చివరి నాటికి లేదా 2023 స్టార్టింగ్లో దీన్ని మళ్ళీ కొత్తగా ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఉంది. ఇస్రో చేపట్టబోతున్నటువంటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టు. దీని యొక్క హెడ్ ఎవరు అంటే దీని యొక్క హెడ్ విఆర్ లలితాంబిక. విఆర్ లలితాంబిక దీని యొక్క హెడ్. మరి ఈ గగన్యాన్ ప్రాజెక్టుకు సపోర్ట్ ఇస్తున్నటువంటి దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశం సపోర్ట్ ఇస్తా ఉంది. మరి ఈ గగన్యాన్ను దేని ద్వారా ప్రవేశపెడతారు, దేని ద్వారా దీన్ని తీసుకెళ్లే రాకెట్, దేని ద్వారా ఏ రాకెట్ ద్వారా దీన్ని తీసుకెళ్తున్నారు అంటే జిఎస్ఎల్వి మార్క్ 3. జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ దీనికి ఇంకొక పేరుంది ఎల్విఎం లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అంటారు. లాంచింగ్ వెహికల్ మార్క్ 3 ద్వారా లేదా జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా దీన్ని తీసుకెళ్తారు. ఇక్కడ జిఎస్ఎల్వి అంటే ఏంటంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అంటారు. మరి ఈ టెక్నాలజీ మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టును ఆల్రెడీ చేపట్టినటువంటి దేశాలు ఏవి ఉన్నాయంటే యుఎస్ఏ, రష్యా, చైనా. యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత 4th ప్లేస్ ఇండియా. ఎప్పుడు 22 డిసెంబర్లో కనుక మనం ఈ సక్సెస్ఫుల్గా గగన్యాన్ని చేపట్టినట్లయితే ఈ మానవ సహిత ప్రాజెక్టులలో ఆల్రెడీ యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మన ఇండియాకు 4th ప్లేస్ అనేది వస్తుంది. మరి ఆల్రెడీ మానవ సహిత ప్రాజెక్ట్ అంటున్నాం. దీంట్లో 4 అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు మన ఇండియన్స్. ఆ 4 కూడా రష్యాలో ట్రైన్ అప్ అవుతా ఉన్నారు. ఈ 4లో ఒకరు ఉమెన్గా ఉన్నారు. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ మానవ సహిత ప్రాజెక్ట్ ఇస్రో చేపట్టబోతున్నటువంటి మానవ సహిత ప్రాజెక్ట్ అంటున్నాం. ఇది దేని ద్వారా జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా గగన్యాన్ని తీసుకుపోతున్నాం. జిఎస్ఎల్వి మార్క్ 3. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అంటే ఒక రాకెట్ ద్వారా దీన్ని తీసుకొని అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. జిఎస్ఎల్వి అంటేనే ఇంకోటి గుర్తొస్తుంది మనకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇది 1000 kg 1000 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళేది పిఎస్ఎల్వి. ఇదేమో 2400
కేజీల బరువు ఉన్న శాటిలైట్లను కూడా జిఎస్ఎల్వి అనేది అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇంకొకటి ఇదేమో భూమి యొక్క మధ్య 0 డిగ్రీని ఏమంటారు? భూమధ్య రేఖ అంటారు కదా, ఈక్వేటర్. భూమధ్య రేఖని ఈక్వేటర్ అంటారు. ఈ ఈక్వేటర్కు లంబంగా మీన్స్ పర్పెండిక్యులర్ లేదా లంబంగా ఈ పిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు భూమధ్య రేఖకు లంబంగా తిరుగుతూ ఉంటాయి. మీన్స్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతాయి? ఇవి పైనుంచి కిందికి అంటే నార్త్ టు సౌత్ తిరుగుతాయి ఈ పిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు. రైట్. మరి జిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు భూమధ్య రేఖకు సమాంతరంగా తిరుగుతాయి. ఈ సమాంతరంగా తిరుగుతూ ఉంటాయి. దేనికి? ఈక్వేటర్ చుట్టూ. రైట్. అంటే సమాంతరంగా అంటే ఈస్ట్ టు వెస్ట్ ఈ ఉపగ్రహాలు. ఇక్కడ ఈస్ట్, ఇది వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతూ ఉంటాయి. సో జిఎస్ఎల్వి అయినా పిఎస్ఎల్వి అయినా జిఎస్ఎల్వి అయినా ఇక్కడ ఏముంది అంటే కామన్గా శాటిలైట్ అనేది ఉంది. సో శాటిలైట్ అంటే శాటిలైట్లను రాకెట్ ద్వారా తీసుకుని వెళ్తుంది. సో శాటిలైట్స్ అనేటివి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు అని, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ లేదా ఉపగ్రహాలు, ఇదొక టైపు. నెక్స్ట్ వన్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలు, సన్ సింక్రోనస్ ఆర్బిట్ శాటిలైట్స్. నెక్స్ట్ వన్ మూడోది జియో సింక్రోనస్ శాటిలైట్స్ ఉపగ్రహాలు. ఇలా 3 రకాల ఉపగ్రహాలు ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు అంటే ఇవి భూమధ్య రేఖ లేదా భూమి చుట్టూ ఎలా తిరుగుతాయి అంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటటువంటి ఉపగ్రహాలు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష మీన్స్ ఎలిప్స్, దీర్ఘవృత్తాకార కక్ష ఎలిప్స్ షేప్లో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 200 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలు అన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు. మరి దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ హబుల్ టెలిస్కోప్ అనేది దీనికి ఎగ్జాంపుల్. లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు అంటేనే భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. 200 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ హబుల్ టెలిస్కోప్. నెక్స్ట్ వన్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలు అంటాం. ఇవి భూమి చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఎంత అంటే 500 to 1500 కిలోమీటర్ల ఎత్తులో, 500 నుంచి 1500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలు అన్నీ కూడా ఎలా తిరుగుతాయి అంటే నార్త్ టు సౌత్ తిరుగుతూ ఉంటాయి. నార్త్ టు సౌత్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? పిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాలు అని గుర్తు రావాలి. పిఎస్ఎల్వి ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు అన్నీ కూడా సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలే. ఇవి నార్త్ టు సౌత్ తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ జియో సింక్రోనస్ ఉపగ్రహాలు. ఇవి భూమి చుట్టూ ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయి. భూమధ్య రేఖ చుట్టూ ఒక స్థిర కక్షలో భూమి చుట్టూ స్థిర కక్షలో తిరిగేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా జియో సింక్రోనస్ ఉపగ్రహాలు. ఇవి 36,000 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈస్ట్ టు వెస్ట్. ఇదేమో భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతుంటాయి. ఇవి నార్త్ టు సౌత్ తిరుగుతాయి. ఇవి ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి. జియో సింక్రోనస్ ఉపగ్రహాలు ఈస్ట్ టు వెస్ట్. రైట్. మరి అంటే స్థిర కక్షలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ అనుకోండి. భూమి చుట్టూ ఇక్కడ ఇండియా అనేది ఉంది. ఈ ఇండియాకి స్ట్రైట్గా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఇక్కడ నిలబడి ఉంటుంది. అంటే ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఇదేమో భూమి ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఎర్త్ తిరిగేటప్పుడు ఇది కూడా సేమ్ ఎర్త్తో పాటు తిరుగుతుంది. అంటే ఒక లొకేషన్ ఆధారంగా చేసుకొని ఆ లొకేషన్ మీదనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ జియో సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలు అనేటివి ఇస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇదంతా కూడా దేనికి బేస్ అయి ఉందంటే ఇస్రోకి బేస్ అయి ఉంది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం అన్న ఒకటే. ఇది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో ఉంది. 1962లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? స్పేస్లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇది స్పేస్ రీసెర్చ్ చేసిన తర్వాత ర్యాకెట్లను ప్రయోగిస్తూ ఉంటుంది. ర్యాకెట్ ప్రయోగ కేంద్రాలు 2 ఉన్నాయి. ఒకటి షార్ అంటాం, స్పేస్ షార్ శ్రీహరికోట రేంజ్ ఒకటి ఉంది. ఇంకోటి పంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్, పంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్, ఇదేమో శ్రీహరికోట నెల్లూరు. రెండోది పంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ వచ్చేసి కేరళలో ఉంది. సో ఈ 2 ఈ ర్యాకెట్ ప్రయోగ కేంద్రాలు అంటాం. మరి ఇస్రోకి సంబంధించి ఒక బిజినెస్ సెంటర్ ఒకటి ఉంది, బిజినెస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. దాని పేరే యాంట్రిక్స్ కార్పొరేషన్. ఇది కూడా బెంగళూరులోనే ఉంది. అంటే ఇది ఏంటి అంటే, మనం ర్యాకెట్ల ద్వారా శాటిలైట్లు పంపిస్తూ ఉంటాం కదా, మన దేశానికి సంబంధించింది కాదు, రకరకాల దేశాలవన్నీ కూడా శాటిలైట్స్ పంపిస్తూ ఉంటాం. మరి ఊగా పంపిస్తామా అంటే ఊగా పంపించాం. దానికి సంబంధించి కొంత అమౌంట్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత అమౌంట్ కేటాయించి దానికి మనం శాటిలైట్స్ పంపించాలా అనే దానికోసం ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఒక బిజినెస్ సెంటర్. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అంటాం. ఇది బెంగళూరులో ఉంది, రైట్. మరి ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? కె శివన్ అంటే కైలాసవాడివో శివన్. ఈయన 10వ చైర్మన్, 10th చైర్మన్. సో మరి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. ఇది అందరికి తెలిసిందే. రెండవ పర్సన్ ఫస్ట్ విక్రమ్ సారాభాయ్, సెకండ్ ఎంజికే మీనన్, 3 సతీష్ ధావన్. మరి 4వ పర్సన్ 4, 5, 6, 7, 8, 9. సింపుల్ ఇది గుర్తుపెట్టుకోవడం. RKMRSK అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పర్సన్ 10వ కె శివన్. విక్రమ్ సారాభాయ్ అందరికి తెలిసిందే. ఎంజికే మీనన్ సెకండ్ పర్సన్. 3వ సతీష్ ధావన్. 4 రాధాకృష్ణన్, యుఆర్ రావ్. 4th పర్సన్ యుఆర్ రావ్. నెక్స్ట్ వన్ కస్తూరి రంగన్. ఎం ఫర్ మాధవన్ నాయర్. నెక్స్ట్ రాధాకృష్ణన్. శైలేష్ నాయక్. కే ఫర్ కిరణ్ కుమార్. వీళ్ళు ఆల్రెడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు. విక్రమ్ సారాభాయ్, మీనన్, సతీష్ ధావన్, యుఆర్ రావ్, కస్తూరి రంగన్, మాధవన్ నాయర్, రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, కిరణ్ కుమార్. లాస్ట్ 10th పర్సన్ కె శివన్. ఇతను 2018 జనవరి నుంచి కొనసాగుతూ ఉన్నాడు. మరి వీటిలో మెయిన్గా జీకే పరంగా చూసినట్లయితే బిట్ ఏ విధంగా వస్తుంది అంటే, ప్రజెంట్ చైర్మన్ అంటే కె శివన్. ఓకే, రైట్. నెక్స్ట్ అందరికన్నా అతి ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సతీష్ ధావన్. 1972 to 1984 దాకా పనిచేయడం జరిగింది. 12 ఇయర్స్. మరి అతి ఎక్కువ కాలం పనిచేసింది సతీష్ ధావన్. అతి తక్కువ కాలం పనిచేసిన వాడు ఎవరంటే శైలేష్ నాయక్. ఇతను కేవలం 12 days మాత్రమే పనిచేసినాడు. 2015 జనవరి 1 నుంచి జనవరి 12 దాకా ఓన్లీ 12 days మాత్రమే పనిచేయడం జరిగింది శైలేష్ నాయక్. చూడండి, 2 పేర్లు దగ్గర ఉన్నాయి. ఇతను సతీష్ ధావన్, ఈయన శైలేష్ నాయక్. 2 Sలే. అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే 12 years సతీష్ ధావన్. అతి తక్కువ కాలం పనిచేసింది 12 days శైలేష్ నాయక్. ఇవి మన చైర్మన్ల గురించి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇస్రో ఇండియా అంటే ఇండియాకు ఏ విధంగా అయితే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందో అదే విధంగా కొన్ని కంట్రీస్కి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి నంబర్ 1 ఇండియా అయితే అమెరికా,
లేదా యుఎస్ఏ, అమెరికా ఉంది, రష్యా, చైనా, జపాన్, యూరప్, కెనడా, జర్మనీ, ఇటలీ. ఈ కంట్రీస్కి కూడా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాసా అమెరికా వాళ్ళది స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పేరు నాసా. రష్యా వాళ్ళది రాస్ కాస్మోస్. చైనా స్పేస్ ఏజెన్సీ. జపాన్ వాళ్ళది జక్సా. యూరోప్ వాళ్ళది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. కెనడా వాళ్ళది కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. జర్మనీ వాళ్ళది జర్మన్ స్పేస్ ఏజెన్సీ. ఇటలీ వాళ్ళది ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ. ఇలా మొత్తంగా 1 2 3 4 5 6 7 8 9 కంట్రీస్కి సపరేట్గా స్పేస్ ఆర్గనైజేషన్స్ అనేటివి ఉన్నాయి. మరి దీంతో పాటు 10th వన్ ఒక స్పెషల్ ఉంది, దాన్నే స్పేస్ ఎక్స్ అంటారు. స్పేస్ ఎక్స్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో కూడా ఒక స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంది. దాని పేరే స్పేస్ ఎక్స్ అంటారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఇది ఎక్కడుంది? యుఎస్ఏ, అమెరికాలో ఉంది. దీని యొక్క సృష్టికర్త ఎవరు అంటారు? దీని యొక్క సృష్టికర్త ఎలన్ మాస్క్. దీని యొక్క సృష్టికర్త ఎలన్ మాస్క్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను రూపొందించడం జరిగింది. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను రూపొందించినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్. దీని యొక్క సృష్టికర్త ఎలన్ మాస్క్. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటే ఏంటి? ఒకసారి శాటిలైట్ను రాకెట్ పైకి తీసుకెళ్ళిన తర్వాత, అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన తర్వాత తిరిగి వస్తుందా అంటే వస్తుంది. ఎలా వస్తుంది? ఏ సముద్రంలోనో లేదంటే ఎడారిలోనో కుప్పకూలిపోతుంది, మండిపోతుంది, కాలిపోతుంది అనమాట. కానీ ఇదేమంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. ఇది ఒక్కసారి పైకి తీసుకెళ్ళిన తర్వాత శాటిలైట్ను సేఫ్గా కిందికి దిగేసి మళ్ళీ శాటిలైట్ను తీసుకుపోతుంది. దాన్ని రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఇది 3 times ఇప్పటికీ 3 సార్లు దీని ద్వారా శాటిలైట్స్ను అక్కడికి ప్రవేశపెట్టడం జరిగింది. 3 సార్లు దీన్ని ప్రవేశపెట్టినారు. దీని పేరే ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఇదేంటి? ఫాల్కన్ 9 అనేది రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. దీన్ని తయారు చేసిన సంస్థ స్పేస్ ఎక్స్. నెక్స్ట్ ఇస్రో యొక్క నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. అది చంద్రయాన్ 3. అదేవిధంగా చంద్రయాన్ 3తో పాటు శుక్రయాన్ కూడా ఉంది. శుక్రయాన్ అంటే వీనస్. చంద్రయాన్ 3 అనేది దీనికన్నా బిఫోర్ 1, 2 కంప్లీట్ అయినాయి. 1, 2 చంద్రయాన్ 1 అనేది 2008లో, చంద్రయాన్ 2 వచ్చేసి 2019లో జరగడం జరిగింది. చంద్రయాన్ 1, 2 అయిపోయినాయి. చంద్రయాన్ 3 అనేది నెక్స్ట్ ప్రాజెక్టు. శుక్రయాన్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు మన ఇస్రోవి. సో ఇప్పటికీ ఈ ఇయర్కి కనుక జాబ్ రాకపోతే ఏమవుతుందంటే చంద్రయాన్ 3 గురించి, శుక్రయాన్ గురించి కూడా చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా మనం జాబ్ తెచ్చుకోవడం ముఖ్యమైనది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. వివిధ గ్రహాలపైకి పంపినటువంటి ఉపగ్రహాలు. వివిధ గ్రహాలపైకి పంపిన ఉపగ్రహాలు. ఏ ఉపగ్రహాలని పంపించినారు? ఎక్కడికి? ఎవరు పంపించినారు? చూడండి. ఉపగ్రహ వాహక నౌక. ఉపగ్రహ వాహక నౌక అంటే స్పేస్ షిప్. ఏ గ్రహం పైకి పంపినారు? సంస్థ పేరు ఏంటి? మీన్స్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ ఉపగ్రహ వాహక నౌక మార్స్ ఒడిస్సీ, స్పిరిట్
ఫినిక్స్, ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా స్పేస్ షిప్స్ 4. మార్స్, ఒడిస్సీ, స్పిరిట్, ఫినిక్స్, ఆపర్చునిటీ. ఈ 4 కూడా ఎక్కడికి పోయినాయి అంటే మార్స్ పేరులోనే ఉంది అంగారక గ్రహం లేదా మార్స్, అంగారకుడు. మార్స్ ప్లానెట్ పైకి వెళ్ళినాయి. సంస్థ ఏది పంపించింది? నాసా వాళ్ళు పంపినారు. నెక్స్ట్ వన్ మెసెంజర్ కేసిని. మెసెంజర్ పేరులోనే ఉంది. మెసెంజర్ అంటే మెర్క్యూరీ అనగా బుధ గ్రహం, బుధుడు. ఎవరు? నాసా పంపించింది. కేసిని అనేది శని గ్రహం, సాటర్న్ ఉంది కదా, శని గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహమైన ఫోబే ఉపగ్రహం పైకి పంపింది. ఇది కూడా నాసా. మరి నాసానే పంపిస్తే ఇంకోటి ఊరుకుంటుందా? ఈఎస్ఏ అంటే అదేం ఊరకలేదు. నెక్స్ట్ వన్ ఈఎస్ఏ కూడా పంపిస్తుంది. ఈఎస్ఏ మీన్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా కొన్ని ఉపగ్రహాలను పంపడం జరిగింది. దాని పేరు నంబర్ 1 ఎక్స్ప్రెస్లో పంపించింది. మార్స్ ఎక్స్ప్రెస్ బీగిల్. మార్స్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ మార్స్ అంటేనే అంగారకుడు, మార్స్ లేదా అంగారకుడు. బీగిల్ అనేది ఇది కూడా సేమ్. మార్స్ ఎక్స్ప్రెస్, బీగిల్ 2 కూడా అంగారక గ్రహం పైకి వెళ్ళడం జరిగింది. ఈ 2 ఈఎస్ఏ పంపించింది. నెక్స్ట్ వన్ వీనస్ ఎక్స్ప్రెస్ పేరులోనే ఉంది. వీనస్ అంటే శుక్రుడు పైకి ఇదే ఈఎస్ఏనే పంపింది. సో మార్స్ ఎక్స్ప్రెస్, బీగిల్, వీనస్ ఎక్స్ప్రెస్ ఈ మూడింటిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పంపడం జరిగింది. మార్స్ ఎక్స్ప్రెస్, బీగిల్ వచ్చేసి అంగారక గ్రహం, వీనస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి శుక్ర గ్రహం పైకి. మరి నాసా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు పంపితే మన వాళ్ళు ఊరుకుంటారా అంటే ఇస్రో కూడా ఒకటి పంపించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దేని మీదకి పంపింది అంటే అంగారక గ్రహం పైకి పంపింది. అది అందరికీ తెలిసిందే. అంగారక గ్రహం పైకి దేన్ని పంపింది? MAM-1 మార్స్ ఆర్బిటార్ మిషన్ 1 ఎప్పుడు 2014లో పంపించడం జరిగింది. 2014 రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా అంటే ఉంది. అది కూడా MAM-2. దీన్నే మంగళయాన్ 1, మంగళయాన్ 2 అని కూడా అంటారు. మంగళయాన్ 1, మంగళయాన్ 2 ఇది 2024లో జరిగేటటువంటి ప్రాజెక్ట్. సో యాజ్ యూజువల్ మళ్ళీ దీని వరకు మనం వెయిట్ చేయకుండా ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేసి వీటి ద్వారానే మనం జాబ్ తెచ్చుకునే మార్గం చూసుకోవాలి. లేదంటే MAM-2ను చదవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దండి. నెక్స్ట్ వన్ పర్సేవరెన్స్ రోవర్ ఏంటిది అంటే ఇటీవల నాసా ఒక రోవర్ను అంగారక గ్రహం పైకి పంపింది. నాసా అంగారక గ్రహం పైకి పంపినటువంటి రోవర్ పేరే పర్సేవరెన్స్ రోవర్. ఇది అంగారక గ్రహం పైన పరిశోధనలు చేయడానికి పంపినటువంటి ఒక రోవర్. ఇది దిగిన ప్రాంతానికి పెట్టిన దిగిన ప్లేస్కు పెట్టిన పేరు ఏంటంటే ఆక్టేవియా ఈ బట్లర్ ఇంగ్లీష్ లాగా ఆక్టేవియా ఈ బట్లర్. ఇది రోవర్ దిగిన ప్రాంతానికి పెట్టిన పేరు ఏదంటే ఆక్టేవియా ఈ బట్లర్. ఇది ప్రముఖ ఫిక్షన్ రచయిత పేరు అన్నమాట. అమెరికాలో ఉన్నటువంటి ఫిక్షన్ రచయిత. ఫిక్షన్ అంటే కాల్పనిక కథల రచయితకు ఉన్నటువంటి పేరే ఈ ఆక్టేవియా ఈ బట్లర్. ఇతని పేరును తీసుకుపోయి ఇది దిగిన ప్రాంతానికి పెట్టడం జరిగింది. మరి నాసా గతంలో పంపినటువంటి రోవర్ పేరు ఏదంటే క్యూరియాసిటీ. ఇంతకుముందు పంపిన రోవర్ ఇది దిగిన ప్రాంతానికి పెట్టిన పేరు ఏదంటే బ్రాడ్బరీ. ఇది కూడా ఒక రచయిత పేరు. మరి ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది అంటే ఇటీవల చైనా కూడా ఒక రోవర్ను పంపింది. చైనా పంపినటువంటి రోవర్ పేరు ఇది కూడా ఎక్కడికి అంగారక గ్రహం పైకి పంపింది. దాని పేరే జురాంగ్. చైనా పంపినటువంటి రోవర్ పేరు ఏదంటే జురాంగ్. ఇది ఎప్పుడు దిగింది అంటే 2021 మే 15.
ఇది వచ్చేసి 2021 ఫిబ్రవరి 18న పర్సెవరెన్స్. జురాంగ్ వచ్చేసి 2021 మే 15న దిగింది. మరి దీనికి ఇది కూడా దిగిన ప్లేస్కు పెట్టిన పేరు ఏదంటే, ఇది దిగిన ప్లేస్కు పెట్టిన పేరు చైనా యొక్క రోవర్ జురాంగ్ దిగిన ప్లేస్కి పెట్టిన పేరు ఉటోపియా ప్లానిషియా. ఉటోపియా ప్లానిషియా. సో ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి చూడండి. ఇవి దిగిన ప్లేస్లే మనకు ఇంపార్టెంట్, అవే అడుగుతారు. సో పర్సెవరెన్స్ రోవర్ అంటేనే గుర్తు రావాల్సింది ఆక్టేవియా ఈ బట్లర్. క్యూరియాసిటీ అంటే బ్రాడ్బరీ. చైనా పంపిన జురాంగ్ రోవర్కు దిగిన ప్లేస్ ఎక్కడైతే ఆ రోవర్ దిగిందో దానికి పెట్టిన పేరు ఏదంటే ఉటోపియా ప్లానిషియా. రైట్. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఇప్పుడు నాసా వాళ్ళ రోవర్స్. ఇదేమో చైనాకి సంబంధించిన రోవర్. రైట్. ఇక్కడ అంగారక గ్రహం అంటున్నాం. ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ మనకు గ్రహాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. గ్రహాలకు సంబంధించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దీంట్లో గ్రహాల గురించి అంటే ప్లానెట్స్ గురించి చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. దాంట్లో మోస్ట్ మనం ఇంపార్టెంట్ చూసినట్లయితే గతంలో అడిగిన ప్రశ్నలు, సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటాడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం పేరేది? మెర్క్యూరీ, బుధుడు. దీని తర్వాత వెరీ హాటెస్ట్, అత్యంత వేడి గ్రహం ఏది అంటాడు. హాటెస్ట్ గ్రహం ఏది? వీనస్. ఇక్కడ చూడండి, సూర్యునికి దగ్గరగా ఉన్నది వేడిగా ఉంటుంది కదా అని వీనస్ పెట్టి రాకూడదు. వీనస్ అనేది చాలా హాట్గా ఉంటుంది. మెర్క్యూరీ అని పెట్టి రాకూడదు. దగ్గరగా ఉంది కదా అని మెర్క్యూరీ పెట్టకుండా వీనస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ హాటెస్ట్ ప్లానెట్ ఏదంటే వీనస్. రైట్. నెక్స్ట్ వన్, బ్లూ ప్లానెట్ అనేది ఏంటంటారు? ఎర్త్ని అంటారు. కవల గ్రహాలు అనేది ఏంటంటారు? కవల గ్రహాలు, ట్విన్ ప్లానెట్స్. కవల గ్రహాలు అని కూడా వీనస్, ఎర్త్ని అంటారు. నెక్స్ట్ వన్, రెడ్ ప్లానెట్ అనేది ఏంటంటారు? రెడ్ ప్లానెట్ అనేది మార్స్. అతిపెద్ద గ్రహం అని జూపిటర్ అంటారు. అతిపెద్ద గ్రహం జూపిటర్. దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య 63 ఉపగ్రహాలు ఉన్నాయి. అతి ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏదన్నా కూడా జూపిటర్ అవుతుంది. 63 ఉపగ్రహాలు ఉన్నాయి. దీని తర్వాత బ్యూటిఫుల్ ప్లానెట్, అందమైన గ్రహము అనేది ఏంటంటారంటే సాటర్న్ అంటారు, శని గ్రహము. ఎందుకంటే దీని చుట్టూ వలయాలు ఉంటాయి. వలయాలు కలిగినటువంటి గ్రహం ఏది అంటే రింగ్స్. దాని చుట్టూ రింగ్స్ ఉంటాయి. రింగ్స్ కలిగినటువంటి గ్రహము లేదా వలయాలు కలిగినటువంటి గ్రహం ఏదంటే సాటర్న్. అందుకే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, యురేనస్కి సంబంధించి యురేనస్ ప్లస్ వీనస్ యురేనస్ ఈ రెండు కూడా సవ్య దిశలో తిరిగేటటువంటి గ్రహాలు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. సవ్య దిశలో తిరిగే గ్రహాలు ఏవంటే యురేనస్, వీనస్. రైట్. ఇది గతంలో అడిగిన ప్రశ్న. సూర్యునికి దగ్గరగా కాదు కానీ ఇది అత్యంత వేడి గ్రహం ఏది అని అడగడం జరిగింది. అత్యంత వేడి గ్రహం ఏది అంటే వీనస్. వెరీ హాటెస్ట్ ప్లానెట్, అత్యంత వేడి గ్రహము. అందరు కూడా ఏం పెట్టొచ్చినారంటే మెర్క్యూరీ పెట్టడం జరిగింది. ఎందుకు? ఇది దగ్గరగా ఉంది కదా, ఇదే వేడిగా ఉంటుంది అనుకుంటారు. కానీ అత్యంత వేడి గ్రహం ఏదంటే వీనస్. రైట్. మనం ఏం చదివినా కూడా ఎట్లా చదవాలంటే చాలా హ్యాపీగా మ్యూజిక్ విన్నట్లుగా చదువుకోవాలి. సాంగ్స్ పాడినట్లుగా చదువుకోవాలన్నమాట. సాంగ్ ఇన్ హుంగ్. ఇదేంటి అనుకుంటారా? సాంగ్ ఇన్ హుంగ్ అనేది రీసెంట్గా ఒక మహిళ ఏం చేసిందంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. సాంగ్ ఇన్ హుంగ్. ఈమె 44 ఏళ్ళ 44 ఇయర్స్ ఈమె ఏం చేసిందంటే రీసెంట్గా 48.86 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 25 గంటల 50 నిమిషాలలో ఎక్కేసింది. చూడండి, 44 ఏళ్ళ కలిగినటువంటి సాంగ్ ఇన్ హుంగ్
8848.86 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 25 గంటల 50 నిమిషాల్లో ఎక్కేసి మహిళల్లో మహిళగా రికార్డు బద్దలు కొట్టేసింది, రికార్డు నెలకొల్పింది. చూడండి, చాలా అతి తక్కువ టైంలో, అతి తక్కువ కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరు అంటే సాంగ్ ఇన్ హున్. ఈమె 25 గంటల 50 నిమిషాలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. మరి ఎవరెస్ట్ శిఖరం అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు అధిరోహించినారు అంటే టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ. టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ, ఇది తెలిసింది కదా అందరికీ, ఎడ్మండ్ హిల్లరీ. ఎప్పుడు? 1953. టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ అనే వాళ్ళు మొట్టమొదటిసారిగా 1953లో అధిరోహించడం జరిగింది. దీని తర్వాత 1984లో బచేంద్రి పాల్, మన ఇండియన్ ఉమెన్ బచేంద్రి పాల్, భారతదేశానికి చెందినటువంటి మహిళ మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది 1984. మరి అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఎవరు అంటే రీటా షెర్పా. 24 టైమ్స్ నేపాల్. అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఎవరంటే రీటా షెర్పా, 24 సార్లు అధిరోహించడం జరిగింది. ఇతను నేపాల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవరెస్ట్, రైట్? థ్యాంక్ యూ.